మామూలుగా దివ్యల మాధురి కానీ దువ్వాడ శ్రీనివాస్ కానీ ఈ మధ్యకాలంలో మీడియాలో బలంగా ఉన్నారు. అంటే వాళ్ళు రెండు రకాల ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి. ఒకటి వ్యాపారం, ఒకటి రాజకీయాలు. సో వాళ్ళు ఆల్రెడీ ఒకలా సిల్క్స్ అని ఇక్కడ ఒక బట్టల షాప్ ఓపెన్ చేశారు. సో అది జరగాలంటే వీళ్ళు ఎప్పుడు లైమ్ లైట్లో ఉండాలి కాబట్టి అది హెల్ప్ అవుతుంది. రెండోది టెక్కలిలో ఈసారి మళ్ళీ ఆయన పోటీ చేయదలుచుకున్నాడు, రాజకీయాల్లో ఉండదలుచుకున్నాడు కాబట్టి అది కూడా అవసరం. సో మామూలుగా సోషల్ మీడియాలో లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో యాక్టివ్గా ఉండడం కోసం ప్రతి వివాదంలో కొంతమంది తలదూరుస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధం ఉన్నా లేకపోయినా మీడియా వాళ్ళు కూడా ఎవరో ఒకరు మాట్లాడే వాళ్ళు కావాలి కాబట్టి పిలుస్తూ ఉంటారు. ఇలాగ ఇది జరుగుతూ ఉంటుంది. ఇది ఏంటంటే మ్యూచువల్ బెనిఫిట్ అనమాట. మీడియాకి వాళ్ళు కావాలి, వాళ్ళకి మీడియా కాబట్టి అది జరుగుతూ ఉంటుంది. ఇందువల్ల దీంట్లో ఏమవుతుందంటే ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు ఏదో ఒక వైపు తీసుకుంటారు. మామూలుగా అటా ఇటా అనేది తేల్చుకోమంటారు కదా, అంటే బ్యాలెన్స్గా రెండు వైపులా కూడా బ్యాలెన్స్గా మాట్లాడడం అనేది తగ్గిపోయి అటా ఇటా అంటే జనం ఏది చూస్తుంటే అటువైపు ఎక్కువ మాట్లాడడం మొదలు పెడతారు. మామూలుగా బిగినింగ్లో శివాజీకి వ్యతిరేకత బలంగా వచ్చింది. అయితే శివాజీ ముందే ప్లాన్ ఏంటంటే మనం మాట్లాడేసి తర్వాత సారీ చెప్దాం అనుకున్నాడు. అదే ప్లాన్ని అమలు చేశాడు. తర్వాత రెండు పదాలు మాత్రం తప్పు, మిగతాంతా నేను కరెక్ట్గానే మాట్లాడాను, నా అభిప్రాయం అదని చెప్పాడు. అది కూడా మహిళల్ని సేవ్ చేయడం కోసమే నేను చెప్తున్నాను, మీరు అన్యాయంగా బాధపడతారని నేను చెప్తున్నాను, మీరు బట్టలకు పుల్లిగా కప్పుకోబోతే సమస్యలు ఉండవు కదా అని నేను చెప్పాను అన్నట్టుగా ఆయన అతిథిలివి ప్రదర్శించి దాన్ని సపోర్ట్ చేసుకోవడానికి ట్రై చేశాడు. ఎప్పుడైతే శివాజీ క్షమాపణ చెప్పి చేశాడో కొంత సాఫ్ట్ కార్నర్ శివాజీ మీద వచ్చింది. రెండవది శివాజీకి వ్యతిరేకంగా ఫస్ట్ స్పందించింది చిన్మయి శ్రీపాద సింగర్, దాని తర్వాత అనసూయ. వీళ్ళిద్దరు ఎప్పుడైతే రంగంలోకి వచ్చారో చాలామంది స్పందించారు కానీ అది పక్కకి వెళ్ళిపోయి వీళ్ళిద్దరిది బయటకు వచ్చింది. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఆల్రెడీ వివాదాల్లో ఉంటారు, వీళ్ళిద్దరికి వ్యతిరేకత బలంగా ఉంటుంది సమాజంలో. ముఖ్యంగా ఇక్కడ తీసుకుంటే అనసూయ, ఎందుకంటే అనసూయ మీడియా కూడా అనసూయ పట్ల వ్యతిరేకత ఉంటుంది. ఎందుకంటే చాలా వీడియోలను తీయించడం, పోస్టులకు వ్యతిరేకంగా ఫోన్లు చేయడం, కేసులు పెడతాం, ఇవన్నీ అనసూయ చేస్తుంది. మీడియాకి ఏంటంటే కోపం ఉంటుంది. ఇప్పుడు మన వీడియోలు తీయమంటే మనకు కోపం ఉంటుంది, ఆ వీడియోలు తీయడం వల్ల మనకు లాస్ వస్తుంది కాబట్టి సో సమయం వచ్చినప్పుడు అనసూయకి యాంటీగా వీళ్ళందరూ రంగంలో దిగి చేస్తారు. సో ఇప్పుడు వందల మంది వేల మంది పోస్టులు పెడితే అనసూయ తీయించలేదు కదా, ఎంతమందికి అని ఫోన్లు చేస్తుంది, ఎంతమంది తీస్తుంది. సో అనసూయ మాట్లాడిన దాంట్లో తప్పు లేదు. అంటే మేము ఎలా బట్టలు వేసుకోవాలని చెప్పడానికి నువ్వెవడు అనే దాంట్లో తప్పు లేదు. కానీ అనసూయ బట్టల మీద ఆల్రెడీ చాలామందికి ఇది ఉంది. ముఖ్యంగా ఆమె పిల్లలతో కూడా వెళ్ళినప్పుడు బికినీ లాంటివి వేసుకొని వెళ్ళడం, వెళ్ళితే వెళ్ళొచ్చు కానీ దాన్ని మళ్ళీ పోస్ట్ చేసి ఇది చేయడం, ఇదంతా జనాలకి పబ్లిసిటీ ఒక ఇది ఉంది. పబ్లిసిటీ కోసం ఏం చేస్తుంది, పిల్లల ముందు ఇలా చేయడం కరెక్టా, మన పిల్లలు కూడా ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అంటే. ఈ మధ్య సోషల్ మీడియాలో వచ్చేసినాక ఒక విచిత్రం ఇంకోటి చెప్పాలంటే, ఒక పక్క వస్తుంది, నాకు దాని మించి ఏం కాదు కదా బికినీలు, కానీ మన సమాజంలోనే హిపోక్రసీ బలంగా ఉంటుందండి. దేవాలయాల మీద భూత బొమ్మలు ఉంటాయి, లోపలేమో గుడికి పోయి నమస్కారం చేసుకుంటాం. అంటే మన కల్చర్లోనే ఒక రకమైన హిపోక్రసీ. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చే వరకు ఆ హిపోక్రసీ లేదు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనకి హిపోక్రసీ అంటించిపోయారు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి విక్టోరియన్ మొరాలిటీ అంటారు. వాళ్ళు మన దేవాలయాల మీద భూత బొమ్మలు చూసి షాక్ అయిపోయి చాలా దేవాలయాలు కప్పేశారు కూడా వాళ్ళు. అక్కడ నుంచి నీతి కథలు అనే అంతకుముందు మనకి నీతి కథలు అనే కాన్సెప్ట్ లేదు. మనకి నీతి అంటే అర్థం ఏంటంటే డైలీ లైఫ్లో ఎలా బతకాలనేదే మన నీతి చెప్పేది. ఇప్పుడు మనకున్న నీతి శతకం కానీ లేకపోతే దాని ఏమంటారు జంతువులకు సంబంధించిన కథలు, పంచతంత్ర కథలు, జాతక కథలు, ఇవన్నీ కూడా ఏం చెప్తాయంటే డైలీ లైఫ్లో ఎలా బతకాలి అనేది అవి నేర్పిస్తాయి. అంటే స్నేహాలు ఉండడం ముఖ్యం. పంచతంత్ర అంతా చూసినా కూడా డైలీ లైఫ్లో మనకి ఎటువంటి స్కిల్ సెట్ ఉండాలి, ఎటువంటి యాటిట్యూడ్ ఉండాలి, ఎటువంటి కమ్యూనిటీ సర్కిల్స్ ఉండాలి, ఇవి నేర్పించే కథలు. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి మొరాలిటీ అంటే వాళ్ళకి వేరు, మన మొరాలిటీ వేరు. వాళ్ళ మొరాలిటీని ఇక్కడ వచ్చి రుద్దిపోయారు. మనకి 2000 సంవత్సరాలకు ముందే కామసూత్ర ఉంది. సో కాబట్టి మన సమాజంలో ఒకప్పుడు అనేది బహిరంగ చర్చించడం తప్పు కాదు. వీళ్ళు వచ్చి మనకు అవన్నీ తప్పురా, మీరు చేసేవన్నీ తప్పని మనకి రుద్దిపోయారు. దాంతో అదే అభిప్రాయాల్ని మనోళ్ళు కూడా మోస్తూ తిరుగుతున్నారు.
ఇప్పుడు ఏమైపోయిందంటే పొలిటికల్గాను పర్సనల్గాను ఎవరికి ఇది ఉపయోగపడితే పబ్లిసిటీ కోసం మాట్లాడుతున్నారు. నిజంగా చాలామంది మాట్లాడే వాళ్ళ పిల్లల్ని చూస్తే వీళ్ళు కూడా మళ్ళీ బయట దేశాలకు వెళ్ళినప్పుడు వీళ్ళు మోడర్న్ డ్రెస్సులు వేసుకొని తిరుగుతుంటారు అక్కడ.